హాయ్ అండి, తెల్లవాయలు వలుస్తున్నాను. ఇవి శనగిత్తనాలు. తెల్లవాయలు అన్నాను కానీ వెల్లుల్లి వేరుశెనగ అంటారు. పొడి కోసం చేస్తున్నాను అబ్బా, శనగిత్తనాల పొడి. మా ఇంట్లో ఇది చాలా ఇష్టంగా తింటారు, టిఫిన్స్లోకి, లంచ్లోకి. ఒకవేళ ఏది కర్రీ లేకపోయినా కూడా రైస్లోకి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని తెల్లవాయలు, తర్వాత కరివేపాకు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు. తర్వాత జీలకర్ర ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గిన తర్వాత వేసుకుంటున్నాను, ఎందుకంటే మాడిపోతుందని లాస్ట్లో వేసానండి. ఫైనల్గా అయిపోయింది, డ్రై రోస్ట్ అయిపోయింది. అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఒక్కొక్కసారి వెయ్యను, అన్నీ నున్నగా అయిపోతే టేస్ట్ రాదు, బాగుండదు. ఫైనల్గా కారం పొడి, ఎక్కడ ఒట్టిమిర్చి వేయట్లేదండి. మా ఇంట్లో కారం పొడినే, చూడ్డానికి ఎర్రగా ఉంది కానీ కారమే లేదు ఇది. తర్వాత ఉప్పు వేసుకున్నాను. తర్వాత లాస్ట్గా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం వేసాను, కానీ అంత స్వీట్ ఏమి అనిపించలేదు లాస్ట్లో టేస్ట్ చేసిన తర్వాత. కానీ